నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. భారతీయ మరో అంకానికి స్వాగతం. మనం మహాభారతంలోని ఆది పర్వంలో 188వ అధ్యాయంలో ఉన్నాం. ఇత పూర్వం చూసాం అర్జునుడు లక్ష్యాన్ని ఛేదించాడు. మొత్తానికి ద్రౌపది ఆయనను వరించింది. వైశంపాయన ఉవాచ తస్మై దిత్సతి కన్యాం తు బ్రాహ్మణాయ తదా నృపే కోప ఆసీన్ మహీపారాం ఆలోక్యాన్యోన్యమంతికాత్. వైశంపాయనుడు ఇలా అన్నాడు. ద్రుపదుడు తన కన్యను బ్రాహ్మణునికి ఇవ్వాలని అనుకుంటున్నట్లు తెలిసి రాజులంతా ఒకరి మొహాలు కూడా చూసుకున్నారు. అందరికీ కోపం వచ్చింది. అస్మానయమతిక్రమ్య తృణీకృత్య చ సంగతాం దాతుమిచ్చతి విప్రాయ ద్రౌపదీం యోషితాం వరాం. స్వయంవరానికి వచ్చిన మనలందరినీ తృణీకరించి కాదని ఒక బ్రాహ్మణుడికి కన్యారత్నాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు ఈయన అనుకున్నారు. అవరోప్యేహ వృక్షం తు ఫలకాలే నిపాచ్యతే నిహన్మైనం దురాత్మానం యోయమస్మాన్న మన్యతే. చెట్టును చాలా కాలం పెంచి ఫలించే సమయానికి పడగొట్టినట్లుంది. వీడు మనల్ని లెక్క చేయట్లేదు, ఈ దురాత్మని చంపేద్దాం అనుకున్నట్టు వాళ్ళంతా. నహర్హత్యేష సమ్మానం నాపి వృద్ధక్రమం గుణై హన్మైనం సహ పుత్రేణ దురాచారం నృపద్విషం. గుణాలను బట్టి కానీ పెద్దతన చేత కానీ వీరికి గౌరవం ఇవ్వనక్కర్లేదు. రాజద్వేషి అయిన ద్రుపదుని పుత్రునితో సహా చంపేద్దాం అనుకున్నారు వాళ్ళు. అయం హి సర్వానాహూయ సత్కృత్య చ నరాధిపాన్ గుణవద్భోజయిత్వాన్నం తతః పశ్చాన్న మన్యతే. అందరినీ పిలిచాడు, సత్కరించాడు, మృష్టాన్న భోజనం పెట్టాడు, చివరికి మనం లెక్క చేయలేదు అనుకున్నాడు. అస్మిన్ రాజ సమావాయే దేవానామివ సంనయే కిమయం సదృశం కంచే ద్రుపతిం నైవ దృష్టమాం. దేవసభలా ఉన్న ఈ రాజసభలో అర్హుడైన రాజే కనపడలేదా వీడికి? ఇంతమంది వచ్చాము, ఈ బ్రాహ్మణుడు కట్టబెడతాడా అనుకున్నారు. నచ విప్రేష్వధీకార విద్యతే వరణం ప్రతి స్వయంవర క్షత్రియాణాం నితీయం ప్రతిథా శృతి. అసలు స్వయంవరంలో విప్రులకు అధికారం లేదండి, రాజులకు స్వయంవరం అని కదా వేదం చెబుతోంది. అథవా యది కన్యేయం నచ కంచిత్ బుభూషతి అగ్నావేనాం పరిక్షిప్యయామరాష్ట్రాణి పార్థివాహ. లేకపోతే ఈ కన్య రాజులను ఎవరిని వరించకపోతే మనమంతా ఈమెను అగ్నిలో పడవేసి మన దేశాలకు పోదాం అనుకున్నట్ట. బ్రాహ్మణో యది చాపల్యాద్ లోభాద్వా కృతవాదినం విప్రియం పార్థివేంద్రాణం నైష వధ్య కథం చర. ఒకవేళ ఈ బ్రాహ్మణుడు చాపల్యం చేతనో లోభం చేతనో రాజులకు అప్రియం చేసి ఉంటాడు, అప్పుడు అతడు వధింపదగిన వాడు కాదు. బ్రాహ్మణార్థం హినో రాజ్యం జీవితం హి వసూని చ పుత్రపౌత్రం చ యచాన్యద్ అస్మాకం విద్యతే ధనం. మన రాజ్యం, జీవితం, సంపద, పుత్రపౌత్రాదులు ఇంకా ఇతర ధనాలు బ్రాహ్మణుల కోసమే కదా. అవమాన భయాచ్చైవ స్వధర్మస్య చ రక్షణాత్ స్వయంవరాణామన్యేషాం మా భూదేవం విరాగతి. అవమాన భయం వల్ల కానీ స్వధర్మ రక్షణ వల్ల కానీ స్వయంవరానికి వచ్చిన ఇతరులకు మరోసారి అయినా ఇటువంటి గతి పట్టకూడదు. చాలా అన్యాయం అయిపోయిందని బాధపడ్డారు పాపం. ఇత్యుక్త్వా రాజశార్దూలాః హృష్టాః పరిగభావః ద్రుపదం తు జిఘాంసం తస్సాయుధా సముపాద్రవన్. ఇలా అనుకుని రాజులంతా ఉత్సాహంతో ద్రుపదుని సంహరించడానికి సాయుధులై బయలుదేరారు. తాన్ గృహీత శరావాపాన్ క్రుద్ధా నాపదతో బహూన్ ద్రుపదో వీక్ష్య సంత్రాసాద్ బ్రాహ్మణాన్ శరణం గతః. ధనుర్బాణాలు ధరించి కోపంతో ఎంతో మంది రాజులు మీద పడటాన్ని చూసి భయంతో ద్రుపదుడు బ్రాహ్మణుల శరణుదొచ్చాడు. వేగేనాపదతస్తాంస్తు ప్రభిన్నారివ వారణాన్ పాండుపుత్రౌ మహేశ్వాసౌ హృదయాతావరిందమౌ. మదించిన ఏనుగుల వలె వేగంగా మీద పడుతున్న రాజులను మహాధనుర్ధారులైన భీమార్జునులు ఎదిరించి అడ్డుకున్నారు. తతస్సముత్పేతురుదాయుధాస్తే మహీక్షితో బద్ధగోధాంగుళిత్రాః జిఘాంసమానాః కురు రాజపుత్రౌ అమర్చయంతోర్జున భీమసేనౌ. రాజులంతా కవచాలు, శిరస్త్రాణాలు ధరించి ఆయుధాలు పైకెత్తుకుని కోపంతో భీమార్జునులను సంపాలని మీద పడ్డారు. తదస్తు భీమోద్భుత భీమకర్మ మహాబలో వజ్ర సమానసారః ఉత్పాట్య దోర్భ్యాం ధ్రువమేక వీరః నిష్పత్రయాపాస యథా గజేంద్రః. మహాబలుడైన భీముడు వెంటనే వజ్ర సమానమైన బలంతో గజేంద్రుని వలె ఒక చెట్టును పెగిలించి ఆకులు దూశాడు. తం వృక్షమాదాయ రిపు ప్రమాధీ దండీవ దండం పితురాజ ఉగ్రం తస్థౌ సమీపే పురుషర్షభస్య పార్థస్య పార్థ పృథుదీర్ఘబాహు. శత్రు సంహారకుడైన భీముడు దండం ధరించిన యముని వలె ఉగ్రుడయ్యాడు.
నరోత్తముడైన అర్జునుని సమీపంలో ఆ చెట్టును పట్టుకుని దీర్ఘమాయమైన భీముడు నిలిచాడు. తత్ప్రేక్ష కర్మాతి మనుష్య బుద్ధి జిష్ణు సహి భ్రాతురచింత్య కర్మ వినిష్మియే చాపి భయం విహాయ తస్థౌ ధనుర్గృహ్య మహేంద్ర కర్మ. మానవాతీతమైన తెలివిగల అర్జునుడు భీముని యొక్క అద్భుత కృత్యం చూసి ఆశ్చర్యపడ్డాడు. కానీ భయం లేకుండా ధనుస్సు గ్రహించి ఇంద్రుని వలె నిలిచాడు. తత్ప్రేక్ష కర్మాతి మనుష్య బుద్ధి జిష్ణో సహ భ్రాతురచింత్య కర్మ దామోదరో భ్రాతరముగ్రవీర్యం హలాయుధం వాక్యమిదం భవాషే. దివ్యజ్ఞానంతో ఊహింపరాని కృత్యాలు చేసే కృష్ణుడు అర్జునుని భీముని చూసి ఉగ్రపరాక్రముడైన బలరాముడితో ఇలా అన్నాడు. సయేష సింహర్షభఖేలగామి మహద్ధను కర్షతి తాళమాత్రం ఏషోర్జునో నాత్ర విచార్యమస్తి యద్యస్మి సంకర్షణ వాసుదేవః యస్త్వేష వృక్షం తరసావభజ్య రాజ్ఞాం నికారే సహసా ప్రవృత్తః వృకోదరాన్నాన్య ఇహైతదద్య కర్తుం సమర్థః సమరే పృథివ్యాం. సింహంలా వృషభంలా విలాసంగా ఠీవిగా నడుస్తూ తాటి చెట్టంత వింటిని లాగుతున్నవాడే అర్జునుడు, సందేహం లేదు బలరామ అన్నాడు శ్రీకృష్ణుడు. ఒక్క పెట్టున చెట్టును పెళ్లగించి రాజులను ఎదిరించి సాహసంతో నిలిచిన వాడే భీమసేనుడు. ఈ భూమి మీద అలా చేయగలవాడు భీముడు తప్ప మరొకడు. యోసౌ పురస్తాత్ కమలాయతాక్షత్తనుర్మహాసింహగతిర్వినీతః గౌర ప్రలంబోజ్వల చారుఘోణ వినిసృత సోచ్యుత ధర్మపుత్ర. ఇంతకు ముందు అక్కడ విశాల నేత్రాలు, సింహం లాంటి శరీరము, నడకతో వినయంతో కూర్చున్నాడే పచ్చగా ఉండి పొడవైన అందమైన ముక్కు ఉన్నవాడు అతడే ధర్మరాజు. ఇప్పుడు వెళ్ళిపోయాడు. యౌతౌ కుమారావివ కార్తికేయౌ ద్వావశ్వినేయావితి మే వితర్కః ముక్తా హి తస్మాత్ జతువేష్మదాహాత్ మయా శ్రుతాః పాండుసుతాః పృథా చ. అతని ప్రక్కనే ఉన్నవాడిద్దరూ నకుల సహదేవులని నా భావం. లాక్షాగృహదానం నుండి ఎలాగో పాండవులు కుంతే బయటపడ్డారని విన్నాను. యథా నృపాః పాండవమాజి మధ్యేతం ప్రాబ్రవీత్ చక్రధరో హలాయుధం బలం విజానన్ పురుషోత్తమస్తతా న కార్యమార్యేణ చ సంభ్రమస్వయా. భీమానుజో యోధయితుం సమర్థ ఏకో హి పార్థః ససురాసురాన్ బహూన్ అలవిజేతుం కిము మానుషాన్ నృపాన్ సాహాయ్యమస్మాన్ యది సవ్యసాచీ సవాంఛితస్మ ప్రయతామ వీర పరాభవః పాండుసుతేన చాస్తి. రాజులంతా యుద్ధంలో అర్జునునితో ఏమన్నారో కృష్ణుడు బలరాముడితో చెప్పాడు. కృష్ణుడికి అర్జునుని బలం తెలుసును గనుక అతడు బలరాముడితో నీవు తొందరపడని అవసరం లేదు. అర్జునుడు ఒక్కడే సురాసురులంతా ఎత్తి వచ్చినా జయిస్తాడు. ఈ మానవ మాత్రులు ఒక లెక్క. ఒకవేళ అర్జునుడే మనల్ని సాయం అడిగితే చేద్దాం, అయినా పాండుసుతునికి పరాజయం కలగదు ఎప్పుడు అన్నాడు శ్రీకృష్ణుడు. తమ బ్రవీ నిర్జలతో యదాహలాయుధోనంతరజం ప్రతీతః ప్రీతోస్మి దృష్ట్వా హి పితృష్వసారం పృథాం విముక్తాం సహ కౌరవాగ్ర్యైః. అప్పుడు నీరు లేని మేఘంలా ఉన్న బలరాముడు కృష్ణుడితో ఇలా అన్నాడు. మన మేనత్త కుంతి కొడుకులతో సహా లాక్షాగృహం నుండి బయటపడిందని తెలిసి చాలా ప్రీతి చెందానయ్యా అన్నాడు. ఇది శ్రీ మహాభారతే ఆదిపర్వణి స్వయంవర పర్వణి కృష్ణవాక్యే అష్టాశీత్యధికశతమోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణుః మంగళం గరుడధ్వజः మంగళం పుండరీకాక్షో మంగళాయతనో హరిః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.